అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియ నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, ముందుగా నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అల్లాహయే ప్రతిదాని సృష్టికర్త మరియు ప్రతిదానికి తన అనుగ్రహాలతో జీవితం గడిపే అవకాశాన్ని కల్పించినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు. ఆ తరువాత ధర్మాన్ని అల్లాహ్ వద్ద నుండి పొంది మన వద్దకు సరైన విధంగా చేరవేసేందుకు ప్రయత్నించిన ప్రతి ప్రవక్త మరియు వారి యొక్క ప్రతి అనుచరులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనేక కోట్లాను కోట్లు కారుణ్యం కురువుగాక. ఆమీన్. ఆ తర్వాత నేను మీ అందరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని అల్లాహ్ యొక్క ధర్మాన్ని నేర్చుకొని ప్రళయ దినాన బ్రతికి బయటపడడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ముఖ్యంగా తరగతిలో హాజరైన ప్రతి ఒక్క విశ్వాసికి, శిష్యునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి జ్ఞానాన్ని, లాభదాయకమైనటువంటి జ్ఞానాన్ని, సదాచారణ చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఇహలోకంలో ప్రవక్త మరియు వారి యొక్క సహాబాలు మరియు వారి యొక్క అనుచరులు అత్బాయి తాబঈన్ మరియు వారి అనుచరులు, వారి శిష్యులు అత్బా తాబঈన్, అఇమ్మా, ముహద్దిసీన్, ఫుకహా, ఉలమా, మషాయిఖీన్ వీరందరి మార్గంపై నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. ఇహపరలోకాల్లో అల్లాహ్ యొక్క సంరక్షణ మరియు సాఫల్యం మన తోడుండుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లాహ్, గత వారం మనం ఈమాన్ యొక్క మూల స్తంభాలు అన్న ఈ పుస్తకంలో అల్హమ్దులిల్లాహ్ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వివరణలో ముఖ్యంగా కొంతమంది అసలు దైవ ప్రవక్తలు చెప్పినటువంటి దైవదూతలు అసలు ఎవరూ లేరు, అటువంటి వారు కేవలం ఇతరులకు అర్థం చేయించడం కోసం మాత్రమే, వారికి ఎటువంటి అస్తిత్వం లేదు, నిజానికి దైవదూతలు అంటే అల్లాహ్ యొక్క సహాయం మాత్రమే గాని
వారు కూడా అల్లాహ్ యొక్క ప్రాణులలో ప్రాణులు కాదు, ఇది కేవలం ఊహ మాత్రమే అని చెప్పే కొంతమంది ఉన్నారు. మొహమ్మద్ రషీద్ రదా మరియు అతని గురువు మొహమ్మద్ అబ్దుహు వంటి వారు ఈ నమ్మకం వలన మనిషి ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా, సూక్ష్మంగా దైవదూతల గురించి మాట్లాడి ఉన్నారు. మరియు ఆయన ప్రవక్త కూడా సల్లల్లాహు అలైహి వసల్లం వీరి గురించి చాలా క్లుప్తంగా మాట్లాడి ఉన్నారు. మనం గనక గమనిస్తే ఖురాన్ మరియు సున్నత్లో అల్లాహ్ యొక్క దేవదూతలలో కొంతమంది పేర్లు కూడా తెలుపబడ్డాయి, కొంతమంది ఆకారం కూడా తెలుపబడింది, కొంతమంది రకాలు తెలుపబడ్డాయి, కొంతమంది యొక్క ప్రత్యేక బాధ్యతలు తెలుపబడ్డాయి. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా విషయాలు తెలియజేశారు. అయినప్పటికీ చాలా మంది అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. ఇటువంటి చాలా మంది అనేక తప్పుడు విశ్వాసాలను వీరి గురించి కలిగి ఉన్నారు. ఎలాగైతే మనం అల్లాహ్పై విశ్వాసాన్ని సరి చేసుకున్నామో అలాగే మనం దైవ దూతల పైన కూడా విశ్వాసం సరి చేసుకునే అంతవరకు ఒక వ్యక్తి విశ్వాసి కాజాలడు. కాబట్టి మనమందరం తప్పనిసరిగా ఏ విధంగానైతే విశ్వాసం దైవ దూతలపై తీసుకురావాలో ఆ విధంగా మనం అల్లాహ్ యొక్క దివ్యమైనటువంటి దైవ దూతలపై విశ్వాసం తీసుకురావాలి. మరియు ఇది కేవలం ఖురాన్ మరియు సున్నత్తోనే సాధ్యం అవ్వగలదు. అంటే ఖురాన్ మరియు సున్నత్లో ఏవైతే వారి గురించి విషయాలు వచ్చాయో ప్రతి పెద్ద చిన్న విషయం, దాని జ్ఞానం, అవగాహన, దానిపై ఆచరణ, దాని ప్రకారంగా నడవడం, ఇదంతా ఒక విశ్వాసికి తప్పనిసరి. అతను ఎప్పటి వరకైతే దైవ దూతలలో సమస్తాన్ని నమ్మడో, కేవలం ఒక్కరిని అతను తిరస్కరించినా అతను అవిశ్వాసి అయిపోతాడు. లేదా దైవదూతలు కేవలం పేరుకు మాత్రమే, అర్థం చేయించడానికి మాత్రమే, ఇలాంటి మాటల ద్వారా అతను అవిశ్వాసానికి పాల్పడతాడు. కాబట్టి పూర్తిగా సంపూర్ణంగా ఏదైతే వారి గురించి వచ్చిందో ప్రతి దాని గురించి అవగాహన పొందడం, దానిపై మనం విశ్వాసం ఉంచడం, ఇది ఒక విశ్వాసికి చాలా తప్పనిసరైన విషయం. కావున గమనించాలి. పేజీ నెంబర్ 32వ పేజీలో చూడండి. చివరి పారాగ్రాఫ్ మనం చదవాల్సి ఉంది. షారెహ్ వారు తెలియజేస్తున్నారు, ఎలాగైతే ఇప్పుడు మనం విన్నామో అలాంటి వారిలో కొంతమంది అపోహలో ఉన్నట్లు దైవదూతలు కేవలం మీకు అర్థం అయ్యేందుకో లేదా ఊహలు మాత్రమే కాదు, దైవదూతలు అంటే సంతోషం అని, దైవదూతలు అంటే కేవలం సహాయం అని, దైవదూతలు అంటే కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞ అని, ఇలాంటి వివరణలు చాలా మంది చేస్తుంటారు. నిజానికి ఇలాంటి వివరణలు అన్నీ తప్పుడు వివరణలు. మరియు ఇటువంటి వారు ఎవరైతే ఇలా మాట్లాడుతారో వారు అవిశ్వాసానికి పాల్పడినటువంటి వారు. నిజానికి అల్లాహ్ స్పష్టంగా మరియు దైవ ప్రవక్త వారి గురించి క్లుప్తంగా తెలియజేశారు. అదే చూడండి, నిజానికి వారందరూ సృష్టిలోని మిగతా జీవాల వలె శరీర దేహాలు కలిగి ఉన్నారు. మన విశ్వాసం దైవ దూతలపై ఎలా ఉండాలి? మనం ఎలాగైతే ఓ ప్రత్యేకమైనటువంటి శరీర ఆకారాలను మరియు
అవయవాలను కలిగి ఉన్నామో అలాగే అల్లాహ్ యొక్క దైవదూతలు కూడా వారికి అల్లాహ్ ఏ దేహాన్నైతే ప్రత్యేకించాడో ఆ దేహం మరియు ప్రత్యేకమైనటువంటి అల్లాహ్ ప్రసాదించిన అవయవాలతో ఉన్నారు. మనం వారిని చూడలేము, కానీ వారు మనల్ని చూసే శక్తిని అల్లాహ్ వారికి ప్రసాదించాడు. ఇదే విధంగా వారు కూడా విభిన్న ఆకారాలు మరియు ముఖ భాగాలను కలిగి ఉన్నారు. మనుషులలో ఎలాగైతే విభిన్న ఆకారాలు కలిగిన వారు ఉన్నారు, లేదా కనీసం విభిన్న ముఖ భాగాలను కలిగి ఉన్నారో, ఇలా వారిలో కూడా ఉంటుంది. అంటే ప్రతి దైవ దూత యొక్క ముఖం వేరుగా ఉంటుంది. వారి స్వభావం, లక్షణం, వారికి అప్పగించిన బాధ్యత, వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాలు ప్రతివి వేరే ఉంటాయి. ఇటువంటి రూపాలు దాల్చేందుకు అల్లాహ్ వారందరికీ శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడు. వారి ఆకారాలు వారు మార్చుకొని, ఉదాహరణకు మనిషి రూపంలో వచ్చే శక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, లేకపోతే ఏదైనా పశువో మృగమో దానిలో మారే శక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ప్రసాదించాడు. మనం గనక గమనిస్తే హదీసే జిబ్రాయిల్ లో జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారు మనిషి రూపంలో అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ప్రవక్త వారి యొక్క సమాజం వరకు వచ్చారు. మరియు వారు ప్రవక్త వారి యొక్క సమాజానికి చాలా విషయాలు నేర్పించి వెళ్ళారు. ఇస్లాం అంటే ఏమిటి, ఎహ్సాన్ అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏమిటి అన్నటువంటి ఇస్లాం యొక్క ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటి గురించి జ్ఞానం, మరియు ప్రళయ దినం గురించి జ్ఞానం, సూచనలు, ఇలాంటివి తెలియజేసి వెళ్ళారు. దీని ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటి? దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో ఓ మనిషి రూపం దాల్చి కూడా రాగలవు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది దైవదూతలు, మీరు విన్నారు కూడా, ప్రత్యేకంగా మన బాధ్యతకై ఏర్పాటు చేయబడి ఉన్నారు. మన రక్షణ యొక్క బాధ్యతకై ఏర్పాటు చేయబడి ఉన్నారు. కొంతమంది దైవదూతలు మన ప్రతి విషయాన్ని వారు నోట్ చేస్తున్నారు. మనం చేసే ప్రతి విషయం గమనిస్తున్నారు, ప్రతి మంచి చెడు గమనిస్తున్నారు. ఇలాంటి సమయాన మనం ప్రతి సమయం సరిగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. అల్లాహ్ యొక్క విధేయతలో ఉండేందుకు ప్రయత్నించాలి. మన మాటను మనం సరి చేసుకోవాలి, మన చేష్టలను మనం సరి చేసుకోవాలి, మన వ్యవహారాలను మనం సరి చేసుకోవాలి, మన బంధుత్వాన్ని మనం దృఢం చేసుకోవాలి, మన స్నేహితుల యొక్క స్నేహత్వాన్ని మనం దృఢం చేసుకోవాలి. ఇలాగే మన ధర్మాన్ని కూడా, మన యొక్క విశ్వాసాలను కూడా మనం సరి చేసుకోవాలి. వీటన్నిటిని మనం గమనించాలి. ఎందుకంటే ప్రతి విషయం అల్లాహ్ తప్పనిసరిగా అది గమనిస్తున్నాడు. కానీ దైవదూతలు కూడా కేవలం గమనించడమే కాదు, అల్లాహ్ వద్ద రేపు ప్రళయ దినాన మీ యొక్క ఫలితం కోసం వారు ప్రతి మంచి రాస్తున్నారు, ప్రతి చెడు రాస్తున్నారు. ఇలాగే చాలా మంది దైవదూతలు మన యొక్క సంరక్షణ బాధ్యత తీసుకుని ఉన్నారు. మీరెక్కడున్నా అల్లాహ్ మిమ్మల్ని కాపాడే బాధ్యత వారికి ఇచ్చాడు. ఎప్పుడైతే అల్లాహ్ మరణం మీకోసం లిఖించాడో అప్పుడే మీ మరణం వస్తుంది. అప్పటి వరకు ఈ లోకమంతా కలిసి కూడా మీకు నష్టాన్ని సమకూర్చలేదు. ఈ లోకంలో ఉన్న ఏ హానికర ప్రాణి కూడా మిమ్మల్ని ఎటువంటి అల్లాహ్ తలుచుకోనంత వరకు హాని కలిగించలేదు. వాటి నుంచి అల్లాహ్ మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కొంతమంది దైవ దూతలను ప్రత్యేకంగా బాధ్యత ఇచ్చి, మీ సంరక్షణ బాధ్యత ఇచ్చి అల్లాహ్ మీ వద్ద నియమితం చేసి ఉంచాడు.
కాబట్టి మీరు మీ యొక్క ప్రతి చేష్టను సరిచేసుకోవాలి. మీ యొక్క బాహ్య, మీ యొక్క అంతర్గతాన్ని కూడా మీరు సరిచేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కేవలం బాహ్యం గురించే, దాని యొక్క పరిశుద్ధత గురించే ఆలోచిస్తారు. శుచి, శుభ్రతలు చాలా తప్పనిసరియే, ఎందుకంటే ఇవి విశ్వాసంలో ఓ భాగం కాబట్టి. కానీ అసలు పరిశుభ్రత అనేది మన మనసుల యొక్క శుభ్రత. మన మనసులలో నుండి మనం ఏవైతే తప్పుడు విషయాలు ఉన్నాయో వాటిని మనం తీసి పడవేయాలి. ఉదాహరణకు, ఎక్కడైతే షిర్క్ ఉంటుందో అక్కడ తౌహీద్ ఉండదు. కనీసం ఓ ఆవగింజంతైన షిర్క్ ఉన్న మీ మనస్సులో మీ యొక్క మిగిలినటువంటి తౌహీదుకి ఎటువంటి లాభం ఉండదు. ఎలాగైతే ఓ నీటి కుండలో చాలా నీరున్నా సరే కేవలం ఒక్క బిందువు విషం గనుక వేస్తే ఆ నీరంతా విషభరితమైపోతుంది. అలాగే మీ మనసులు కూడా ఒక్క ఆవగింజంతైన షిర్కున్న మిగిలిన తౌహీద్ని అది తినేస్తుంది మరియు దాన్ని అంతం చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే షిర్క్ ఉంటుందో అక్కడ తౌహీదు మాయమైపోతుంది. ఎక్కడైతే బిదాత్ ఉంటుందో అక్కడ సున్నత్ మాయమైపోతుంది. ఎక్కడైతే మీరు చెడు కోరికలు, తప్పుడు వాంఛలు, ఇదే విధంగా అశ్లీలమైనటువంటి కోరికలు, ప్రపంచం మరియు దాని లాభాలను పొందే కోరికలు, ఇదే విధంగా తప్పుడు కోరికలు అనగా ఇతరుల గురించి తప్పుగా భావించడం, శత్రుత్వాన్ని మనసులో ఉంచడం, ఇతరులకు హాని కలిగించే వాంఛలు కోరడం, ఆలోచించడం వారి గురించి, ఇటువంటి విషయాలన్నిటి నుంచి మనం మంచి అలవాట్లను తెచ్చుకొని ఏ అలవాట్లనైతే అలవర్చుకోమని అల్లాహ్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, వాటి ద్వారా మన మనసులను మనం శుభ్రం చేసుకోవాలి. ఇవేమి బాహ్యమైనటువంటి శరీర దేహంపై తగిలిన లేదా మన దుస్తులపై తగిలినటువంటి మరక కాదు, మనం తుడవగానే వెళ్ళిపోవడానికి. ఇది మనస్సులో ఉన్నటువంటి, మన మెదడులో ఉన్నటువంటి విషయాలు. ఉదాహరణకు, ఇవి చాలా ఘోరమైన విధంగా పెరుగుతూ పోతాయి, చివరకు మన మనస్సును నల్లగా చేస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇదా అజ్నబల్ అబ్దు, ఎప్పుడైతే ఒక దాసుడు పాపం చేస్తాడో, నుక్కితత్ అలా కల్బిహి, అతని మనస్సుపై మచ్చలు పడతాయి, నల్లటి మచ్చలు పడతాయి. అతన్ని ఏ విధంగానైతే పాపాలు చేస్తూ పోతాడో ఆ విధంగా అతని మనస్సుపై మచ్చలు పడుతూ పోతాయి. చివరికి అతని పాపాలు పెరిగి అతని మనసంతా బూజు పట్టిపోతుంది, పూర్తిగా నల్లగా మారిపోతుంది. ఎలాగైతే ఓ వస్తువు పాడైపోతుందో బూజై, ఎలాగైతే ఒక వస్తువు కాలి బూడిదవుతుందో ఆ విధంగా అవుతుంది ఒక వ్యక్తి తప్పుడు కార్యాలలో ఎక్కువగా పాల్గొంటే. మరియు మనం దుస్తులపై ఉన్నటువంటి మచ్చను మనం తొలగించగలం, అపరిశుభ్రతను మనం దూరం చేయగలం. మరి మనస్సును ఎలా సరి చేసుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అలా ఇన్న ఫిల్ జసది ముద్గ,
శ్రద్ధగా వినండి, గుర్తించుకోండి. మీ మనస్సులో ఓ భాగం ఉంది, ఓ మాంసపు ముద్ద ఉంది. ఇదా సొలుహత్ సొలుహల్ జసదు కొల్లు. ఎప్పుడైతే మీరు దాన్ని సరి చేసుకుంటారో, అది సరైతే మీ యొక్క పూర్తి శరీరం సరవుతుంది. ఎప్పుడైతే ఇదా ఫసదత్ ఫసదల్ జసదు కొల్లు, అది పాడవుతుందో అది మీ పూర్తి శరీరాన్ని పాడు చేస్తుంది. అదేమిటి? ప్రవక్త వారు మనసు వైపు తన చూపుడు వేలును చూయించి సహబాలకు తెలియజేశారు. అలా వహియల్ కల్బ్, గుర్తించుకోండి, అదేమిటో కాదో చూడండి, ఇదే మీ మనస్సే ఆ విషయం. కాబట్టి మనం మనస్సులను సరి చేసుకుంటే మన పూర్తి శరీరం, అది అంతర్గతంగా అయినా సరే, బాహ్యంగా అయినా సరే, ప్రత్యక్షంగా అయినా సరే, పరోక్షంగా అయినా సరే సరిగా అవుతుంది, శుభ్రం అవుతుంది. కాబట్టి మనం మన మనస్సులను అల్లా యొక్క తౌహీద్ ద్వారా షిర్క్ను తీసివేసి, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ద్వారా మనస్సులలో నుండి బిదాతును తీసివేసి, అల్లాహ్ యొక్క ఆజ్ఞాపించిన ప్రవక్త వారు తెలిపిన విషయాలు చేస్తూ, నివారించిన హెచ్చరించిన విషయాల నుండి మనస్సులను మనం శుభ్రం చేసుకోవాలి. తద్వారా మనకు సాఫల్యం కలుగుతుంది. కాబట్టి మనం అంతర్గతంగాను, బాహ్యంగాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనం మన యొక్క ప్రతి విషయాన్ని సరి చేసుకోవాలి. అప్పుడే మనకు సాఫల్యం దొరుకుతుంది. ఇది కాక దైవ దూతలు ఇవన్నీ గమనిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయం లిఖించబడుతుంది. మీరు మీ నోటి నుంచి మాట్లాడే, మీరు చేతి నుంచి చేసే, మీరు మీ కాళ్ళతో నడిచే, ఇలా ప్రతి అవయవం యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా ప్రశ్న చేస్తాడు రేపటి దినాన. ఒకవేళ సద్గుణవంతుడైతే సాఫల్యాన్ని పొందుతాడు. కానీ ఒకడు దురదృష్టంతో తప్పుడు కార్యాలలో, అవిశ్వాసంలో, మూర్ఖత్వంలో, అదేవిధంగా నిషేధించిన, నివారించిన, హెచ్చరించబడినటువంటి విషయాలలో తమ సమయాలను వృధా చేసుకుంటే అల్లా అతని నోరును రేపటి దినాన కొట్టివేస్తాడు. ఆ భాగాలు, ఏ భాగాలతోనైతే మీరు తప్పు చేశారో ఆ భాగాలతోనే మాట్లాడి సాక్ష్యం ఇప్పిస్తాడు మీకు వ్యతిరేకంగా. మీరంటారు, మీరు మా యొక్క అవయవాలే కదా, మరి మీరు మాకు వ్యతిరేకంగా ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? వారంటారు, కాలు అంతకనల్లాహ్ ఉల్లది అంతక కుల్ల షై. ఏ అల్లాహ్ సుబ్హానహు వ తఆలానైతే నీకు నోటితో మాట్లాడే శక్తిని భూలోకంలో ఇచ్చాడో, అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈనాడు నీ యొక్క ఈ అవయవాలకు మాట్లాడే శక్తిని అల్లాహ్ ప్రసాదించాడు. కాబట్టి ప్రతి దాన్ని మీరు సరి చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇదే విశ్వాసి లక్షణం. ఎలాగైతే మనిషి ప్రాపంచిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడు, ఎటువంటి హానిని భరించడో, ఎటువంటి నష్టాన్ని భరించడో, దాని నుండి బయటకు వచ్చేంత వరకు దాని కోసం, సాఫల్యం కోసం, లాభం కోసం ఎలాగైతే ప్రయత్నిస్తాడో అలా ధార్మిక విషయాలలో కూడా మనం ఉండాలి. జ్ఞానం ఏదైతే అవసరమో ఇస్లాంలో దాని అవగాహన తప్పనిసరి. దానిపై ఆలోచన మరియు దాని ప్రకారంగా ఆచరణ మరియు దానిని
ఆచరిస్తూ ఇతరుల వరకు చేరవేయడం, మన యొక్క నియమాలు తెలుసుకొని హద్దుల్లో ఉంటూ ఈ విషయాలన్నీ ఒక విశ్వాసి కోసం తప్పనిసరి. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ విషయాలను గమనించాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ విషయాన్ని గమనించాలి. సరే, మనం 32వ పేజీలో ఒకసారి గమనిద్దాం. మనం విన్నాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతలకు మనిషి రూపంలో వచ్చి అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఏదైనా కార్యం చేసే శక్తి సామర్థ్యాలను అల్లాహ్ ద్వారా వారు కలిగి ఉన్నారు. ఇలా చాలా రూపాలలో దైవదూతలు వచ్చి ఉన్నారు. ఇదంతా ఎందుకంటే మనుషులు అల్లాహ్ ఎలాగైతే అసలు దైవదూతలను సృష్టించాడో ఆ నిజ ఆకారాన్ని చూసి తట్టుకునే శక్తి సామర్థ్యాలను కలిగి లేరు. ఇదంతా ఎందుకు? మనిషి రూపంలో వచ్చే అవసరం ఏముంది? వారు తమ రూపాలను మార్చుకొని వచ్చే స్తోమతి వారికి ఎందుకు పట్టిందంటే, మనిషి అన్న వ్యక్తి వీరు ఎప్పుడూ కూడా వారిని వారి యొక్క అసలు రూపంలో చూడలేరు. దైవ ప్రవక్తల్లో కొంతమంది దైవ ప్రవక్తలు తప్ప ఎవ్వరు కూడా అల్లాహ్ యొక్క దూతలను చూడలేదు. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలు తట్టుకునేవి మన వద్ద లేవు. దైవదూతలు ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, ఇతరులు సులువుదనం కోసం అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు మానవ రూపం దాల్చి వచ్చేవారు. మరియు వారు వారి అసలు రూపంలో కేవలం అసాబ్ అనగా సమాధి శిక్ష మరియు నరక యాతన సమయాన మాత్రమే కనిపిస్తారంట. మరియు ఈ విషయం గురించి సాక్ష్యం గమనిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య గ్రంథం అల్ ఖురాన్ లో సూరా అల్ ఫుర్ఖాన్ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, యౌమ యరౌనల్ మలాయికత లా బుష్రా యౌమఇదిన్ లిల్ ముజ్రిమీన్. వారు ఏ రోజునైతే దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలుగదు. ఎవరైతే మరణిస్తున్నారో ఆ సమయాన, సక్రాత్ సమయాన అల్లాహ్ యొక్క దైవ దూతలు కనిపిస్తారు. ఇదే విధంగా ఖబర్ యొక్క అజాబ్ లో కనిపిస్తారు మరియు నరకంలో కనిపిస్తారు. నరకంలో మొత్తం మనం గమనిస్తే 19 మంది, అలైహా 19, మొత్తం 19 మంది దైవ దూతలు ఉన్నారు కాపలా కాస్తూ. అల్లాహ్ యొక్క తప్పు చేసి అవిశ్వాసానికి పాల్పడి తమ సొంత జీవితాన్ని నాశనం చేసుకున్న, హరాం పనులు చేసిన వారికి నరకం లభిస్తుంది. దానిలో అనేక మంది దైవదూతలు ఉంటారు. కానీ ముఖ్యంగా 19 మంది దైవదూతలు కాపలా కాస్తూ ఉంటారు. 19 మంది నిర్దయులు అయినటువంటి, ఎటువంటి దయాజాలి లేని, చెవుడు కలిగినటువంటి దైవ దూతలు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో మహాదూతలు నియామితమై ఉన్నారు. దాని నుండి బయటకు వచ్చే అవకాశము కాదు కదా, ఉద్దేశము కూడా, ఊహ కూడా ఎవరు చేయలేరు. వీరు కాక ఇంకా అనేక వేలాను కోట్లు అల్లాహ్ యొక్క అనుగ్రహంతో దైవ దూతలు అల్లాహ్ యొక్క నరకంలో ఉన్నారు. వారు అల్లాహ్ యొక్క దాసులకు వారి పాపాలు క్షమింపబడేంత వరకు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో
అల్లా చెప్పినటువంటి శిక్షను దాసులకు ఇస్తూ ఉంటారు. దీనికోసం వారు నియమితమై ఉన్నారు. ముఖ్యంగా ఈ 19 మంది కాపలా కాసే దైవదూతలు మాత్రం మహాదైవదూతలలో ఉన్నారు. వీరిలో కూడా ముఖ్యంగా మాలిక్ అనేటువంటి ఒక దైవ దూత మహాదూతలలో ఉన్నారు. ఈ 19 మంది దూతలలో మహాదూత వారు మాలిక్ అలైహిస్సలాం. సరే, ఇలా చాలా మంది దైవదూతలు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ తెలియజేయబడింది, ఎప్పుడైతే వారు ఏ రోజునైతే దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలుగుదు. ఎందుకు? ఒక వ్యక్తి మరణ సమయాన దైవదూతను చూశాడంటే అతను మరలా తిరిగి తన జీవితంలో మరలి రాలేడు. అతని జీవితం భూలోకంలో అంతం అయింది అని దీని యొక్క అర్థం. అతను మరలా వచ్చి, నేను దైవదూతలను చూశాను, వారు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు అని చెప్పే అంత శక్తి సామర్థ్యాలు ఏ వ్యక్తికి ఉండవు. నాకు తెలిసిపోయింది అంత సత్యమేమిటో అసత్యమేమిటో, ఇప్పుడు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, నా దగ్గర కూడబెట్టినటువంటి జమ చేసినటువంటి చాలా సొమ్ము సంపదలు ఆస్తులు ఉన్నాయి, వాటిని నేను అల్లాహ్ మార్గంలో దానం చేసి సదాచరణ చేసి మరలా నేను నన్ను సరిచేసుకొని వస్తాను అని అతను ఎంతగా ఏడ్చినా కేకలు పెట్టినా సరే, ఒక్కసారి దైవదూతలను చూశాడు అంటే అతనుకు సత్యం స్పష్టమవుతుంది. ఆ తరువాత అతను ఏమీ చేయలేడు. కాబట్టి పరీక్ష సమయాన పరీక్ష రాయాలి. దానికోసం మనం జ్ఞానం నేర్చుకోవాలి. ఏది సరైనటువంటి జవాబో ఆ జవాబును మాత్రమే రాయాలి. ఒక్కసారి మన వద్ద నుండి సమయం అంతం అయిపోయిన తర్వాత పేపర్ తీసుకున్న తర్వాత ఎటువంటి లాభం ఉండదు. మీరు రాసిన ఆ కాగితాన్ని ఇవ్వాలి, మీరు రాయకపోయినా ఆ కాగితాన్ని మీరు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమైంది, నాకు అంతా వచ్చింది అన్న వృధానే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఆకాశ గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని నేర్పించాడు. కానీ చాలా మంది దాన్ని అవగాహన తెలుసుకోలేదు. చాలా మంది తెలుసుకున్నా సరే దానిలో తప్పుగా ప్రవర్తించారు. వీరందరూ అల్లాహ్ ముందు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అల్లాహ్ ప్రతిదీ ఇచ్చాడు. ప్రతి దాని గురించి కూడా అల్లాహ్ రేపు తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇస్లాంలో విదితమైన విషయాల జ్ఞానం, దానిపై ఆచరణ, ఇది ప్రతి సాఫల్యం పొందే సాఫల్య కోరిక ఉంచే ప్రతి ఒక్క విశ్వాసికై తప్పనిసరి గుర్తించుకోవాలి. ఓ వ్యక్తి ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు అతను మంచివాడైతే అతని వద్ద ఓ మంచి సౌందర్యం కలిగినటువంటి, అందమైనటువంటి ముఖభాగం కలిగినటువంటి, శరీరం కలిగినటువంటి దైవ దూత అతని వద్దకు వస్తాడు. మరణించిన పుణ్యవంతుడైన సజ్జనుడైన వ్యక్తి వద్దకు వచ్చి, నేను ఎవరినో కాదు, నేను నీ యొక్క ఆచరణను అని చెప్పి ఓ దైవదూత అతని వద్దకు వస్తాడు. అతను చాలా సంతోషంగా భావిస్తాడు అప్పుడు. ఎందుకంటే ఒంటరి వాడు అవుతాడు కాబట్టి, అతనికి మాట్లాడే వారు ఎవరు ఉండరు కాబట్టి ఆ సమయాన అతని ఆచరణ అతని వద్ద చాలా ధైర్యం ఇస్తుంది. అతనికి వచ్చి, నేను నీ ఆచరణను, నువ్వు బాధపడకు, నువ్వు సాఫల్యం పొందుతావు, నీవు సన్మార్గంపై నడిచావు కాబట్టి
నీకు తప్పనిసరిగా సన్మార్గంపై నడిచినందుకు సాఫల్యం దొరుకుతుంది అని అతను తసల్లి ఇస్తాడు. ఆ తర్వాత కొంతమంది దైవ దూతలు వచ్చి ఆ వ్యక్తి ప్రాణాలను తీస్తారు. దీని గురించి ప్రవక్త వారు ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక ముష్కిజా అంటే ఓ కాలం వరకు చాలా మంది చర్మం, తోలు ఇలాంటి వస్తువులతో తయారు చేసినటువంటి, గుడ్డలతో తయారు చేసినటువంటి వాటర్ బాటిల్స్ ఉండేది ఆ కాలంలో. దానికి మూత ఉండేది కాదు. దానికి మూత మనం చూస్తే తాడుతో వారు కట్టేసేవారు. నీళ్లు పట్టేసుకొని దాంట్లో తాడుతో కట్టేసుకునేవారు. అవసరమైనప్పుడు ఆ తాడు తీసి తాగి మళ్ళీ తాడు కట్టేవారు. ఎప్పుడైతే ఒక ముష్కిజాలో, ఉదాహరణకు ఒక గ్లాసులో మీకు అర్థం కావాలంటే, నీళ్లు మనం పూర్తిగా పట్టేశాం, కానీ దానిలో ఇంకా నీరు పోస్తుంటే ఎలాగ సులువుగా పొంగి పొరలి కిందకు పడతాయి నీరు, అంతే సులువుగా, మీకు అర్థం కూడా కాదు, అంతే సులువుగా మీకు అర్థం చేయాలంటే ప్రాపంచిక ఉదాహరణలో ఒక నెయ్యిలో పడినటువంటి వెంట్రుక వలె అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుల ద్వారా, అనగా దైవ దూతల ద్వారా మీ యొక్క ప్రాణాలను వశపరుచుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఇదే విధంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే పుణ్యవంతులు మరణించారో వారి యొక్క దేహాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో స్వర్గం నుంచి తెచ్చినటువంటి కఫన్ను కడతాయి. స్వర్గం నుంచి తెచ్చినటువంటి కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలను తగిలించడం జరుగుతుంది అతని శరీరానికి. ఆ తర్వాత ఆకాశాలపైన తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఆకాశంపై ఓ దైవ దూత ఉన్నారు ప్రస్తుతం, మరియు దైవ ప్రవక్తలతో పాటు దైవ దూతలు ఉన్నారు చాలా మంది. దైవ దూతలు అందరూ వారిని, ఆ యొక్క శవాన్ని చూసి అర్థం చేసుకుంటారు ఇతను స్వర్గవాసి అని. వారందరూ ప్రశ్నిస్తాడు, ఏ పేరునైతే అతను ఇష్టపడతారో ప్రపంచంలో పిలవడానికి, ఆ పేరుతో అందరూ అతను ఎవరని ప్రశ్నించగా, ప్రాణం తీసుకెళ్లి కఫన్ కట్టి తీసుకెళ్లి దైవదూతలు అతనికి ఏదైతే ఇష్టమో పేరు ప్రపంచంలో, అదే పేరుతో వారి గురించి తెలియజేస్తారు. ఇతను ఫులా మంచి దాసుడు, ఇతను పేరు ఫులా, ఇతని తండ్రి పేరు అది, అతని మంచి పోషణ ద్వారా ఇతను సన్మార్గాన వచ్చాడు, ఇలా పొగుడతారు. తండ్రిని కూడా పొగుడతారు. ఆ తర్వాత ఆ శవాన్ని 7 ఆకాశాలపై తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని గురించి, అతను నీ ఇల్లీయీన్ అనేటువంటి ప్రదేశంలో ఉంచండి, అక్కడ నా యొక్క స్వర్గపు కొన్ని వనరులను, అనుగ్రహాలను తెరవండి అని తెలియజేస్తాడు. చిన్నగా వారు 7 ఆకాశాల నుండి కిందకు తీసుకువస్తారు చనిపోయిన ఆ శవాన్ని. భూలోకంలోనే ఎక్కడైతే అతను సమాధి ఉంటుందో దాని లోపల అతన్ని ఉంచేస్తారు. అతని సమాధి చాలా విశాలంగా, సౌందర్యవంతంగా మరియు సుఖవంతంగా ఉంటుంది. ప్రశాంతంగా అతను విశ్రాంతి పొందుతాడు. ప్రళయ దినాన లేస్తాడు. విశ్రాంతి చెందక ముందు అతను ప్రశ్నిస్తాడు, అల్లాహ్తో వేడుకుంటాడు, ఓ అల్లాహ్, నేను ప్రశాంతంగా నిద్రపోబోతున్నాను, నేను కోరుతున్నాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా అల్లాహ్ నువ్వు నా యొక్క ఎవరైతే దగ్గరి వారు ఉన్నారో, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వారందరి వరకు
నన్ను ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను వెళ్ళాలి, కాబట్టి కియామత్ అనగా ప్రళయ దినాన్ని తొందరగా నువ్వు ముందుకు చేయి అని సెలవు తీసుకుని అతను నిద్రిస్తాడు. అతని కోసం అతని సమాధిలో అల్లాహ్ యొక్క స్వర్గ వనరులు ఇక్కడే ప్రారంభమైపోతాయి. అతనికి అతనికి అతని యొక్క స్వర్గంలో కిటికీలు తెరవబడతాయి. దానిలో అల్లాహ్ యొక్క స్వర్గం నుండి చాలా చల్ల గాలులు వీస్తాయి. అదే విధంగా చాలా మన ముక్కులకు చాలా మంచిగా ఉండే సుగంధ ద్రవ్యాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత చల్లటి గాలిలో అతను నిద్రిస్తాడు, ప్రళయ దినాన లేస్తాడు. అదే ఒక విధంగా మనం చూస్తే తప్పుడు కార్యాలు చేసిన వాడైతే, అవిశ్వాసియో లేకపోతే అవిధేయతకు పాల్పడినటువంటి వ్యక్తియో, అనగా అల్లాహ్ చెప్పిన విషయాన్ని చేయకుండా పదే పదే వదిలేసేవాడు, మరియు చేయొద్దన్న విషయాన్ని తరచూ చేసేవాడు, ఇలాంటి వ్యక్తి పాపి. కాబట్టి ఇలాంటి వ్యక్తి యొక్క ఆత్మ చాలా దారుణంగా తీయబడుతుంది. ఎప్పుడైతే అతను దైవదూతలను చూస్తాడో చాలా భయపడిపోతాడు. ముఖ్యంగా అతని వద్ద అతని యొక్క ఆచరణ ఓ భయంకరమైనటువంటి దారుణమైనటువంటి మహాఘోరమైనటువంటి రూపంలో వస్తుంది. అతను దాని నుండి ఎంత దూరంగా అవుతున్నా సరే, అతను ఏడుస్తున్నా అరుస్తున్నా సరే, ఆ దూత అతని దగ్గర అవుతుంది. మరియు నేను నీ నుండి వేరు కాదు, నువ్వే నేను, నేనే నువ్వు, నీ ఆచరణే ప్రపంచంలో నువ్వు చేసిన ఆచరణే నేను అని తెలియజేస్తుంది. ఇంకా అతన్ని చాలా భయపెడుతుంది. అతను దీంతో కేకలు వేస్తాడు, ఏడుస్తాడు, కానీ ఏమి చేయలేడు. అక్కడికి దైవదూతలు కొంతమంది వస్తారు మరియు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా అతని యొక్క ఆత్మ తీయడానికి ప్రయత్నిస్తారు. ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అతని ఆత్మ సులువుగా బయటికి రానే రాదంట. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు ఈ హదీస్ యొక్క రావియా వారు ప్రవక్త వారిని ప్రశ్నించారు, మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతని యొక్క మనస్సులో నుండి ఆత్మ బయటికి ఎలా తీయబడుతుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత గొప్ప ఉదాహరణ ఇచ్చారు చూడండి. దీంతో మనం చాలా భయపడాలి. ఎండినటువంటి ముళ్ళ యొక్క కంచె పైన ఒక చాలా సున్నితమైనటువంటి మఖ్మల్ యొక్క బట్ట వేసి గట్టిగా లాగితే ఎలాగ అది చినిగి ముక్కలు వేస్తుందో అదే విధంగా ఇతని కూడా బాధడం జరుగుతుంది. ఇతని ముఖంపై బాధడం జరుగుతుంది, ఇతని నొసటలపై బాధడం జరుగుతుంది, ఇతని యొక్క రొమ్ములపై, వీపులపై బాగా బాధడం జరుగుతుంది. అతని యొక్క ఆత్మ ఇటు నుంచి అటు నుంచి ఇటు అతని యొక్క శరీరంలో పరిగెడుతూ ఉంటుంది. చివరకు అతన్ని బాగా కొట్టిన తర్వాత అతని యొక్క ఆత్మ పూర్తి శరీరం గుల్ల అయిన తర్వాత బయటకు వస్తుంది. ఆ తర్వాత అతనికి నరకం నుండి తీసుకొచ్చినటువంటి కఫన్ తొలగించబడుతుంది. నరకం నుండి ఎవరైతే నరకవాసులు ఉంటారో వారి యొక్క శిక్ష తర్వాత వారి శరీరం నుండి బయటకు వచ్చినటువంటి చీము, నెత్తురును నరకం నుండి తెచ్చి అతనికి కఫన్ పైన పూయబడుతుంది. చాలా మనం దాని వాసన చూడలేము, అంత దారుణమైనటువంటి వాసన. దాన్ని అతని యొక్క శరీరంపై పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అతన్ని విసిగించుకుంటూ దైవదూతలు దూషిస్తూ పైకి తీసుకెళ్తారు. 7 ఆకాశాల పైన
మధ్యలో చూసినటువంటి దైవదూతలు చాలా దూరంగా అయిపోయి కంపరం అని చెప్పేసి దాని నుండి చాలా దూరంగా అయిపోతూ చివరికి ఈ దుర్మార్గుడు దౌర్జన్యుడు అదృష్టం లేనటువంటి వాడు ఎవడు అని ప్రశ్నిస్తారు. ఇతన్ని ఏ పేరునైతే ఇష్టపడతాడో ఆ పేరుతో ఇతన్ని పిలువబడుతుంది. ఆ తర్వాత అతన్ని 7 ఆకాశాలపై తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ తప్పు చేసినటువంటి అవిధేయుడిని సిజ్జీన్లో పడవేయమని ఆజ్ఞాపిస్తాడు. సిజ్జీన్ అంటే సమాధిలో శిక్ష జరిగే ప్రదేశం. అతని యొక్క శవాన్ని రిజిస్టర్లో సిజ్జీన్లో రాయమని తెలియచేయడం తర్వాత ఇతని యొక్క శవాన్ని ఆ దైవ దూతలు అక్కడ నుంచి 7 ఆకాశాలపై నుంచే పడవేస్తాడు భూలోకంలో. అక్కడి నుంచి వచ్చి తన సమాధి ప్రదేశంలో పడిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు సిజ్జీన్లో ఉన్నాడు కాబట్టి అల్లాహ్ యొక్క నరకం యొక్క యాతన ఇక్కడే ప్రారంభం అవుతుంది. దీనిపై ప్రతి అహ్లు సున్నా వల్ జమా యొక్క వ్యక్తి యొక్క విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇది తరతరాలుగా ప్రవక్త మరియు దైవ ప్రవక్త యొక్క అనుచరుల నుండి, వారి యొక్క శిష్యుల నుండి తరతరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విశ్వాసం ఇది. ప్రతి ప్రవక్త విశ్వాసం కూడా వారి సమాజంలో. దీనిపై విశ్వాసం ఉంచని వాడు ముస్లిం అనుకుంటాడు, కానీ అతను కాఫిర్. ఎందుకంటే అతను అల్ ఈమాన్ బిల్ యౌమిల్ ఆఖిరా అనే విషయంపై, దానికి సంబంధించిన విషయాలపై విశ్వాసం తీసుకురాలేదు కాబట్టి. సరే, ఇప్పుడు అతనికి నరకం యొక్క శిక్షణ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అతను అంటాడు, ఎంతగా అయితే అంతగా నా నుండి నా యొక్క ప్రళయాన్ని దూరం చేయల్లా, ఎందుకంటే ఇదే భరించలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు ప్రళయం తెచ్చి నరకంలో పడేస్తే నేను ఇంకా ఎప్పుడు దాంట్లోనే ఉండాలి కాబట్టి ఈ శిక్ష భరించలేను, ఆ శిక్ష ఏం భరిస్తాను అని చెప్పేసి బాధపడతాడు. కానీ ఏమి లాభం ఉండదు. కాబట్టి మనం గమనించాలి, మనకు ఇచ్చినటువంటి జీవితం ఇలాగే కాదు. చాలా మంది దొరికిన తర్వాత కూడా ఎంత మంచి జీవితము నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది అల్లానే దూషిస్తారు. నౌజుబిల్లా, ఎందుకు పుట్టించాలి, ఎందుకు మమ్మల్ని పుట్టించాలి, ఎందుకు మమ్మల్ని పరీక్షించాలి, మరియు మమ్మల్ని మా యొక్క తప్పుడు విషయాలపై మమ్మల్ని పట్టుకోవాలి, ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తాడు. కానీ మూర్ఖులకు తెలియదు, జీవితంలో వారికి అల్లాహ్ ఇచ్చినటువంటి సమయంలో వారు ఎన్ని మంచి సమయాలను చూడలేదు, ఎంత సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేదు. వారి తల్లికో తండ్రికో వారి యొక్క భార్య పిల్లలకో ఏమైనా అయితే వారు దీన్ని సహించగలరా? ఎందుకు? ఆ ప్రేమానుభావాలు ఇచ్చినటువంటి వాడెవడు? మీకు మీ ఇష్టమైనటువంటి సొమ్మును, మీ యొక్క కోరికలను తీర్చింది, మీకు ఇష్టమైనటువంటి తినే విషయాలు, త్రాగే విషయాలు, మంచి మంచి దుస్తులు, ఆస్తి, సంపద, పరువు, ప్రతిష్ట, గౌరవం, పేరు, ఇదంతా ఎవరిచ్చారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా. జీవితాంతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుఖాన్ని ఇచ్చాడు. ఏదో కాస్తంత ఎప్పుడైనా పరీక్షిస్తే మాత్రము అల్లాను దూషిస్తారు. అల్లా ముందుగా ఎవరికైనా సరే మంచిని ఇచ్చి, సుఖాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు. ఒకవేళ మీరు సుఖ సమయాన అల్లాహ్ను గుర్తించి ఆయనకు ఏవైతే ప్రత్యేకమో ఆరాధనలో వాటిని అర్పిస్తే అల్లాహ్కు కృతజ్ఞతలు చేసినట్లు అవుతుంది. ఇలాంటి వారికి అల్లాహ్ తెలియజేస్తున్నారు, ల ఇన్ షకర్తుమ్ ల అజీజన్నకుమ్,
ఒకవేళ మీరు గనక కృతజ్ఞులై ఉంటే నేను మీకు మరింతగా మీకు ప్రసాదిస్తాను అని తెలియజేస్తున్నారు. కానీ ఎవరైనా సరే పూర్తి జీవితం బాగున్నారు, ఏదో కాస్త పరీక్ష వచ్చిందా, సహనం వహించకుండా ఎవరైతే మనకు నిరుపేద స్థితిని ఇచ్చాడో, లేదా ఏదైనా వ్యాధిని ఇచ్చాడో, లేదా ఏదైనా దుఃఖాన్ని ఇచ్చాడో, అతనే తప్పనిసరిగా తిరిగి మనకు సుఖాన్ని ఇస్తాడు, తిరిగి మనల్ని వ్యాధి నుండి బయటకు తీస్తాడు, తిరిగి మనకు దుఃఖ సమయం నుండి సుఖ సమయం వరకు తీసుకువస్తాడు అని విశ్వాసం ఉంచాలి. కానీ మనం చాలా మందిని చూస్తుంటాము, వారు సహనం వహించకుండా అల్లాహ్ను దూషించి అవిధేయత చేస్తారు. కాబట్టి ఇలా చేయడం నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్ ప్రసాదించిన ప్రతి ఒక్క వస్తువుకు మనం జవాబు చెప్పాలి. కాబట్టి మంచిగా అనుభవిస్తున్నాము, దానికి జవాబు చెప్పాలి. కాబట్టి మనం తప్పనిసరిగా అల్లాహ్ యొక్క అవగాహన, తన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అవగాహన, వారి యొక్క ధర్మం షరియత్ యొక్క అవగాహన ఇది తప్పనిసరి. వీటిలో విదితమైనటువంటి విషయాల జ్ఞానం, అవగాహన ఇది తప్పనిసరి. సాక్ష్యాల అనుసారంగా ఒక వ్యక్తి ఏ విధంగానైతే ఇప్పుడు తెలియజేయబడిందో ఆ విధంగా పాటిస్తేనే అతనికి ఇహలోకంలోనూ సాఫల్యం, పరలోకంలోనూ సాఫల్యం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఈనాటికి ఇది చాలు. మనమంతా ఇదంతా విన్నది కేవలం దైవదూతల్లో ఇలాంటి దైవదూతలు కూడా ఉన్నారు అని తెలుసుకోవడం కోసమే. మన యొక్క ఏదైతే పాఠం ఉందో దైవదూతలపై విశ్వాసం, దీని యొక్క బయట ఏమీ లేదు. మనం విన్నటువంటి విషయం అంతా దైవదూతలు వచ్చి వారి ప్రాణం తీసే విషయం, వారిని తీసుకెళ్లే విషయం, వారిని ఎలా ఉంచే, ఏమి ఇచ్చే విషయం మనం విన్నాం. అల్హమ్దులిల్లా. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 6 విషయాలపైనైతే ఎలాగైతే విశ్వాసం తీసుకురామని తెలిపాడో, వాటిపై ప్రవక్త వారు ఎలాగైతే విశ్వాసం తెచ్చారో, వాటిపై సహబాలు ఎలాగైతే విశ్వాసం తెచ్చారో, అదే విధంగా విశ్వాసం తీసుకొచ్చే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ లాభదాయకమైనటువంటి జ్ఞానాన్ని మరియు సదాచారణ చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ యొక్క అవిధేయతకు పాల్పడే ప్రతి కారణం నుండి మనం దూరంగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ ఇష్టపడే ప్రతి కార్యంలో ముందంజ వేసే సౌభాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క ధర్మాన్ని జ్ఞానం ద్వారా, అవగాహనతో అర్థం చేసుకొని దానిపై విశ్వాసం ఉంచే, దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇఖ్లాస్ మరియు ముతాబాతే రసూల్ పైన ఎలాగైతే సహాబాలు విశ్వాసం తీసుకొచ్చి నడిచారో అదే విధంగా మనం కూడా నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ మనందరి నుండి ఈ విషయాలను స్వీకరించి ఇహలోకంలో సన్మార్గం, సాఫల్యం, పరలోకంలో శాశ్వత సాఫల్యం, స్వర్గం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.